ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 22వ అధ్యాయం 22వ వచనం. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. వాక్యంలోనికి వెళ్ళకముందు మరి మనం ఏం చెప్పుకున్నాం? నిన్న ఏం చెప్పుకున్నాం? మరి ఫలించని చెట్టు గురించి మనం చెప్పుకున్నాం. 3 సంవత్సరముల నుంచి ఫలములు లేని చెట్టు గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ దినం మనం నేర్చుకునే అంశము అబద్ధమాడు ఆత్మలు అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి గత 3 దినాలుగా మనం ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిగా మనల్ని అదుపు చేసే వ్యక్తులు, రెండవది మన మీద అధికారం చెలాయించేవారు, మూడవది మన మీద ఆధిపత్యాన్ని చెలాయించేవారు. ఈ దినం మనం నేర్చుకునే అంశము అబద్ధమాడేవారు, లేకపోతే అబద్ధమాడే ఆత్మలు కలిగిన వారి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అబద్ధమాడే ఆత్మలు ఇక్కడ మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడ ప్రవక్తల నోట ఎలా ఉందట? అబద్ధమాడే ఆత్మగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మరి అబద్ధమాడే ఆత్మలు కలిగిన మనుషులు, వ్యక్తులు మనతో ఉంటారు. అది మనం గుర్తించాలి. మనం వాటిని ఎలా గుర్తించాలి? అలాగే వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావం మన జీవితాల్లో ఎలా ఉంటుంది? అలాగే మూడవదిగా వాటి పర్యవసానాలు మన జీవితాల్లో ఎలా ఉంటవి? మనం నాలుగవదిగా దీన్ని మనం ఎలా జయించాలి? 4 విషయాలు చెప్పాను మీకు. మొట్టమొదటిగా అబద్ధమాడే ఆత్మలను మనం ఎలా గుర్తించాలి, ఫస్ట్ పాయింట్. రెండవదిగా వాటి యొక్క ప్రభావం మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుంది? మూడవదిగా వాటి ప్రభావానికి మనం లోనైనప్పుడు మన జీవితంలో కలిగే పర్యవసానాలు లేకపోతే నష్టాలు. నాలుగవదిగా ఏంటండి? దీన్ని మనం ఎలా జయించాలి అనే అంశాలు మనం చూస్తున్నాం. మొదటి రాజులు 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం. ఆ రాజు పేరేంటండి? ఆహబు అనే రాజు. ఆహబు, అతని భార్య పేరేంటండి? యెజెబెలు. మనం ఆల్రెడీ అతల్యా గురించి చెప్పుకున్నాం. ఈ అతల్యా ఆహబు యెజెబెలు యొక్క కుమార్తె అతల్యా. ఏ రాణి అయితే మరి అక్కడున్న రాజవంశీకులందరినీ చంపేసిందో ఈ ఆహబు యొక్క కుమార్తె అతల్యా. సో ఈ ఆహబు ఎలాంటి రాజు అంట? దుష్టుడైన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం. ఈ ఆహబు ఎలాంటి రాజు అండి? ఇతను చాలా భయంకరమైన క్రూయల్ కింగ్ అన్నమాట. సో ఇతనికి మరి ఒక అతనితో వియ్యం అందుకున్నాడు. అతని పేరు యెహోషాపాతు. యెహోషాపాతు అనే రాజుతో అతను వియ్యం అందుకున్నాడు. ఈ యెహోషాపాతు అనే రాజు దేవుని ఎడల భయభక్తులు కలిగిన రాజు. ఈ ఆహబు ఎలాంటి రాజు? దేవుని ఎడల భయభక్తులు లేనివాడు, దుష్టుడైన క్రూరమైన రాజు ఈ యొక్క ఆహబు రాజు. అయితే ఒకసారి ఏమైందంట, ఇతనికి యుద్ధానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. ఏ పట్టణం మీదకి అంటే ఇక్కడ మనం చూస్తే రామత్గిలాదు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనే కోరిక ఎవరికి కలిగింది? ఆహబుకి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఆహబు యెహోషాపాతు ఇద్దరు కూడా మరి ఇక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం జరిగింది?
ఈ యెహోషాపాతు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు. ఈ ఆహాబు చెడ్డ రాజు అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ రామత్గిలాదు అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే, మనం ముందుగా దేవుణ్ణి విచారించాలి అని చెప్తాడు. అంటే యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే విషయము మనము ముందుగా దేవుని దగ్గర విచారించాలి అని ఈ యొక్క రాజు కోరతాడు. సో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను యెహోషాపాతు అనే రాజు అన్నమాట. సో ఇతను అలాగూ అన్నప్పుడు ఏం జరిగిందంట, ఇక్కడ మనము చూద్దామండి. 22వ అధ్యాయంలో మనము చూస్తే 22వ అధ్యాయము మనం 5వ మనం 6వ వచనం చూస్తే 22:6 అండి. ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన గనుక పొండని వారు చెప్పిరి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ రాజు యెహోషాపాతు ఏమన్నాడు, దేవుని దగ్గర మనం విచారించాలి అన్నాడు. ఈ ఆహాబు రాజు ఏం చేశాడంట, 400 మంది ప్రవక్తలను మరి తను తీసుకొచ్చాడు. 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చి ఏం చేశాడు, మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్ళాలా వద్దా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మీకు అది మీ చేతికి ఇచ్చేస్తాడు, మీరు యుద్ధానికి వెళ్ళిపోండి అని అందరూ ఒకే మాట అతనికి చెప్తా ఉంటారు. అయితే ఈ యెహోషాపాతు రాజు అంటాడు, వీళ్ళ కాదు, నిజమైన దేవుని ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అంటే వాళ్ళు ఎవరి నామంలో చెప్తున్నారండి, దేవుని నామంలోనే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అది సరైంది కాదు అని ఎవరు గుర్తించారు, యెహోషాపాతు రాజు గుర్తించాడు. ఎలా గుర్తించాడు అంటారు, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్న వారికి, నిజముగా దేవుని యెడల భయభక్తులు కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే వరాల్లో ఒక వరం ఏంటంటే ఆత్మల వివేచన వరము. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ దురాత్మ మన మనసుకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటి వివేచన ప్రభువు మనకి దయచేస్తూ ఉంటారు. సో ఈ యెహోషాపాతుకు కూడా డౌట్ వచ్చిందనమాట, వీళ్ళ కాదు, దేవుని ప్రవక్తల్లో ఒక ప్రవక్తను నువ్వు పిలిపించు అని చెప్పినప్పుడు ఒక అతన్ని పిలిపిస్తారు. అతని పేరు మీకాయా అనే ప్రవక్తను పిలిపిస్తారనమాట. అతన్ని పిలిపించినప్పుడు అతనికి ఈ ఆహాబు రాజుకి పడదు. ఎందుకు పడదండి, దేవుని బిడ్డలకి లోకస్తులకి ఎప్పుడు పడదు. అంటే లోకస్తులు అంటే ఇక్కడ దేవునిలో ఉండి లోకంలో ఉన్నవారు, అది మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ అన్నమాట. దేవునిలో ఉంటూ నిజంగా దేవుని మీద ఆధారపడకుండా లోకంతో స్నేహం చేసేవారికి, దేవుని ఆత్మ కలిగిన వారికి ఎప్పుడు కూడా వైరము విరోధము ఉంటుంది. సో ఈ మీకాయా ప్రవక్తకు ఈ ఆహాబు రాజుకు ఎప్పుడు వాళ్ళిద్దరికీ పడదు. సో మీకాయా ప్రవక్తను తీసురమ్మన్నప్పుడు ఆహాబు ఒప్పుకోడు. అతను ఎప్పుడు నా గురించి కీడే చెప్తాడు, మంచి చెప్పడు అని అంటూ ఉంటాడు. ఈ మీకాయా ఏం చేస్తాడు, దేవుడు నాకేం చెప్తే నేను అదే చెప్తాను, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నువ్వు వినినా వినకపోయినా, నాకు దేవుడు ఏం చెప్తాడో నేను అదే చెప్తానని మీకాయా ప్రవక్త ఆ విధంగా సెలవిస్తాడు. అయితే మీకాయా ప్రవక్తను తీసుకురావడానికి వెళ్ళిన వారు అంటారు, 400 మంది ఒకటే మాట చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారు, నువ్వు వెళ్ళిపో, నీకు జయం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళందరూ అలా చెప్తున్నారు కదా,
నువ్వు విరోధంగా చెప్పకు, వాళ్ళు ఏమంటున్నారు నువ్వు కూడా అదే చెప్పు అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ మీకాయా ప్రవక్త మొట్టమొదటిగా ఎలా చెప్తాడు, వాళ్ళందరూ ఏమంటున్నారో అదే చెప్తాడు. వీడితో నాకెందుకు ఈ గొడవ అని చెప్పి ఏం చేస్తాడు, ఒకటే మాట చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఈ ఆహాబు రాజుకి నమ్మబుద్ధి కాదు, వాడికి నమ్మబుద్ధి కాదు, ఇతను తప్పు చెప్తున్నాడు అని చెప్పి అతని మీద ఏం చేస్తాడంట, ఒట్టు పెట్టించుకుని నువ్వు యెహోవా నామంలో నిజమే చెప్తానని చెప్పు అని చెప్పినప్పుడు మరి అతను మీకాయా ప్రవక్త దేవుని యొక్క వాక్యము, దేవుడు ఏం చెప్పారో అది చెప్తారనమాట. ప్రభువారు ఏం చెప్తారు, నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్తారనమాట. యుద్ధానికి వెళితే రామత్గిలాదు పట్టణం మీద నువ్వు చనిపోతావు, కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తారనమాట. అయితే ఈ మాట ఆహాబు రాజుకి నచ్చక అతను ఏం చేస్తాడు, ఇక్కడ చూడండి, అతను ఏం చేస్తాడు, మరి నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, నాకు విరోధంగా చెప్తున్నావు అంటున్నాడు. చూడండి ఎంత తిరకాసు మనిషి. ముందేమో అందరు చెప్పినట్టు చెప్తే ఏమంటున్నాడు, నువ్వు ఒట్టు పెట్టుకొని నిజమే చెప్పంటున్నాడు. తీరా అసలు విషయం చెప్పాక ఏమంటున్నాడు, నువ్వు నాకు ఎప్పుడు కీడే చెప్తావు, మంచి మాట చెప్పవు అని అంటూ ఉన్నాడు కదా. అంటే మన చుట్టూ ఇలాంటి తిరకాసు మనుషులు ఉంటారు. మంచి మాట్లాడినా తంట, చెడ్డ మాట్లాడినా తంటే, నిజం చెప్పినా తంట, అబద్ధం చెప్పినా తంటే. సో ఈ యొక్క ఆహాబు రాజుతో ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు మరి ఈ మీకాయా ప్రవక్త చెప్తారు, మరి నేను ఒక దర్శనాన్ని చూచాను. ఆ దర్శనం గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి. మరి అక్కడున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 400 మంది ప్రవక్తలు కూడా అందరూ ఏమంటున్నారండి, నీవు రామత్గిలాద్ మీదకి వెళ్ళిపో, నీకు యుద్ధంలో జయం కలుగుతుంది అని చెప్తున్నారు. అందులో ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అందులో ఒక అతని పేరు సిద్కియా. అతను ఏం చేశాడంట, ఏకంగా ఇనప కొమ్ములే తయారు చేయించుకొని వచ్చాడంట. అతను వచ్చి అది తీసుకొచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ మనం చూస్తున్నాం, అవి ఏంటంటే అవి ఇనుప కొమ్ములు అనమాట, అంటే తల మీద పెట్టుకునేవి అనమాట అవి. ఇలాంటి వాటితో నువ్వు సిరియన్లు, మరి రామత్గిలాదులో ఎవరు ఉన్నారండి, ఏ దేశం వాళ్ళు ఉన్నారు, సిరియన్లు ఉన్నారు, వాళ్ళని నువ్వు చంపేస్తావని దేవుడు చెప్తున్నాడు అని చెప్తాడు అనమాట. ఆ యొక్క ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటితో నువ్వు పొడిచి సిరియన్లని చంపేస్తావని దేవుడు చెప్తున్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ మీకాయా ఒక దర్శనాన్ని చూపిస్తారు. నాకు ప్రభు ఒక దర్శనము చూపించారు, ఆ దర్శనం గురించి మీకు చెప్తానని మరి ఇక్కడ తెలియచేస్తారు. ఆ దర్శనంలో పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందంట. మనం ఎలా మీటింగ్ పెట్టుకుంటున్నామో పరలోకంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. ఎవరు పెట్టారండి, దేవాది దేవుడు మీటింగ్ కండక్ట్ చేశారు. అంటే ఇది దర్శనము, అంటే ఇది రియల్గా జరిగిందనమాట. ఇది కల కాదు, వేరే విషయం కాదు. కానీ అక్కడ జరిగిన విషయాన్ని చూడడానికి దేవుడు ఈయన కన్నులు తెరిచారు. కొన్నిసార్లు దేవుడు మన కన్నులు కూడా తెరుస్తూ ఉంటారు. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట, అంటే కొంచెం సెకండ్లో మనకి ఒక జరిగే విషయాలు, మన చుట్టూ జరుగుతున్న విషయాలు, దేవుని యొక్క వెలుగు పరలోకంలో ఎలా ఉంటుంది, దేవుడు మనకి కొంచెం చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ మీకాయా ప్రవక్తకి పరలోకంలో జరిగిన ఆ మీటింగ్లో ఏం జరిగిందో ప్రభువారు చూపించారంట. పరలోకంలో ప్రభువారు ఎలాగో సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన చుట్టూ చాలామంది కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే ఇంతకీ అక్కడ మీటింగ్ దేని గురించి జరుగుతుందంటారు, ఆహాబు గురించి జరుగుతుంది. ఆహాబు ఏమనుకుంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ ఆహాబు. అయితే
ఈ యొక్క పరలోకంలో ఏం జరుగుతుందండి? ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే పరలోకంలో దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఆహాబంట రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తాడంట. మరి ప్రభువారు అంటారు అక్కడ, ఈ వచనం చదువుకుందామండి. 1 రాజులు 22వ అధ్యాయము 20వ వచనము చూద్దామండి. ఆహాబు రామత్ గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవరు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. సో అక్కడ ప్రభువారు దేని గురించి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు అనండి? ఆహాబు రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ అతను ఓడిపోవాలి. ప్రభువారి సంకల్పం ఏంటండి? అక్కడ అతను ఓడిపోవాలి. అతను ఓడిపోయేలాగా ఎవరు ఏం చేస్తారు చెప్పండి అని అక్కడ ప్రభువారు ఆలోచన అడుగుతున్నారు. సో ఆ విధంగా అడిగినప్పుడు ఏం జరిగిందంట? ఒక్కొక్కళ్ళు వచ్చి ఒకళ్ళు ఏం చెప్పారంట, నేను తెగులు పంపిస్తాను, ఆ తెగులు వలన అతను యుద్ధానికి వెళ్ళడంటే ప్రభువారు నో చెప్పారంట. ఇంకొకళ్ళు వచ్చారంట, ఇంకోటి ఏదో చెప్పారంట, దానికి ప్రభువారు నో అని చెప్పారంట. తర్వాత ఒకళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఇందాక మనం చదువుకున్నామండి 22వ వచనము. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఒకళ్ళు ఏమొచ్చామంటున్నారు? నేను చేస్తాను ఆ పని. ఎలా చేస్తావంటే, ఎలా చేస్తావని ప్రభు అడుగుతున్నారు. నేను వచ్చి అతన్ని ఓడిస్తానంటే ఎలా చేస్తావు అంటే ఏమన్నారు? నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటానంటే ప్రభువారు ఏమంటారు? నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. సో ప్రభువారు పర్మిషన్ ఇచ్చారు. నువ్వు వెళ్ళు. ఎవరికి ఇచ్చారండి పర్మిషను? అబద్ధమాడే ఆత్మలు. అంటే ఈ ఆత్మలాగా వచ్చింది అక్కడికి లేదు. ఈ 400 మంది ప్రవక్తల దగ్గర మనం చూస్తే ఈ 400 మంది ప్రభువారు ఇక్కడ ఏం చెప్పారండి? ఓకే చెప్పినప్పుడు ఇది వెంటనే యాక్షన్లోకి వచ్చేసిందనమాట. ఏంటది? అబద్ధమాడే ఆత్మ. అంటే ఈ 400 ప్రవక్తల నోట ఏ మాట ఉందండి? అబద్ధం ఉందన్నమాట. అంటే అతన్ని ఆ విధంగా ఏం చేస్తున్నారు? ఎంటైజ్ చేస్తున్నారు అనమాట. అంటే ప్రోత్సహిస్తున్నారు. నువ్వు తప్పకుండా నువ్వు విజయం వచ్చేస్తుంది, నువ్వు ఎలా అనుకుంటే అలా జరిగిపోతుంది అని చెప్తా ఉన్నారనమాట. చెప్తూ ఉన్నప్పుడు మరి ఆ విధంగా దేవుడు నీకు కీడు యోచించాడు, నాకు ఈ దర్శనం కలిగిందని చెప్పినప్పుడు ఎవరైతే మనం చూస్తూ ఉన్నాం, మరి ఇక్కడ 400 మంది ఏం చేస్తున్నారండి? ఆహా ఓహో నువ్వెంత గొప్ప రాజు, నువ్వు తప్పకుండా విజయం పొందుతావని 400 మంది వచ్చి మనల్ని రెచ్చగొడుతుంటే ఎలా ఉంటుందండి? ఎవరికైనా ఒక 10 మంది రెచ్చగొడితేనే మనం రెచ్చిపోతూ ఉంటాం. ఎవరమైనా అంతే కదా ఏమండి? మరి ఒక కూర చాలా బాగా చేశారని 10 మంది అన్నారనుకోండి, నా అంతటి వాళ్ళు లేరు అనుకుంటాం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 400 మంది. రాజా నువ్వెంత, నువ్వంతా, నువ్వింత, ఆహా ఓహో నువ్వు తప్పకుండా నువ్వు జయం పొందుతావు అనేసరికి వీడికి ఇంకా పూర్తిగా మొలక చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఏం జరిగిందండి? అప్పుడు ఇదంతా జరుగుతూ ఉండేసరికి ఈ సిద్కియా అనే అతనికి కోపం వచ్చింది. సిద్కియా ఎవరండి? ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చిన తన పేరు సిద్కియా. మరి మన జీవితాల్లో కూడా ఎలాంటి వారికి మన మీద కోపం వస్తుంది? ఎలాంటి వారికి కోపం వస్తుందండి? సిద్కియా లాంటి వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది సిద్కియాకి? వాడేం చెప్తున్నాడు? ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటితో నువ్వు పొడి చంపేస్తున్నావు అని చెప్తా ఉంటే ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఒరే దేవుడిని నేను చంపేస్తాడురా బాబు, నువ్వు వెళ్ళావంటే నువ్వు మళ్ళీ వెనక్కి రావురా బాబు అని ఈ ప్రవక్త చెప్తున్నాడు. అప్పుడు సిద్కియాకి ఏమొచ్చిందండి? కోపం వచ్చి ప్రవక్త
ప్రవక్తను చెంప మీద కొట్టాడంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఈనాడు సత్యము కొరకు మనం నిలువబడినప్పుడు అది కష్టమా అండి, సులువా? చాలా కష్టం. సత్యము కొరకు నిలువబడ్డం, సత్యము కొరకు జీవించడం, సత్యం మాట్లాడడం, సత్యము చేసే వారికి చాలా కష్టాలు, కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అయినప్పటికీ కూడా మనం దేని కొరకు నిలబడాలండి? సత్యము కొరకే మనము నిలవబడాలి. సో ఈ యొక్క మన అంశంలోనికి వెళ్ళిపోతే, ఈ ప్రవక్తను ఏం చేశారండి? అతను కొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రవక్తను సిద్కియా ఏమో కొడితే, ఆ రాజుగారు ఏం చేశారంట? అతన్ని చెరసాలలో పడేశారంట. చెరసాలలో పడేసి ఒక అతనికి అప్పగించి, నేను వచ్చే వరకు ఇతనికి ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వద్దు అని చెప్తే, ఈ ప్రవక్త ఏమంటాడు? నువ్వు సజీవంగా రావు అని దేవుడు నాకు చెప్పాడు అని చెప్తారనమాట. సో ఆయన అలాగ యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారండి? ఆహాబు వెళ్ళిపోయాడు, యెహోషాపాతు వెళ్ళిపోయాడు. మరి యెహోషాపాతు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ యెహోషాపాతు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు. ఆ 400 మంది ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కాదని గుర్తించాడు. అలాగే మరి దేవుని ప్రవక్త వచ్చినప్పుడు యెహోషాపాతు కూడా దేవుని మాటను వినకుండా ఏం చేశాడండి? ఆహాబుతో కలిసి యుద్ధానికి బయలుదేరారు 2 రాజులు. అయితే ఈ ఆహాబు ఎంత దుష్టుడు, ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, అతను ఏం చెప్తాడు? ఆహాబు, నేను మారు వేషంలో వస్తాను, నువ్వేం చేయాలి? రాజవస్త్రాలు వేసుకొని రా అని యెహోషాపాతుకు చెప్తాడు. సన్నీ బాబు బయటకు వెళ్తాడు. సో ఏం చెప్పాడండి? నేను ఆహాబు ఎలా వెళ్తాడట? వాడు మారువేషంలో వెళ్తాడంట. ఈ రాజుని ఏం చెప్తున్నాడు? నువ్వు రాజవస్త్రాలు వేసుకునిరా. అప్పటికీ కూడా ఈ రాజుకి బుర్ర వెలగలే దేవునిని. అందుకని దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపును. సో దుష్టులతో సహవాసం చేసినప్పుడు ఈ దుష్టత్వానికి ఇతను కూడా లొంగిపోయి ఏం చేశాడండి? మరి అతనేమో మారువేషంలో వచ్చాడు. మరి యెహోషాపాతు ఏం చేశాడు? రాజవస్త్రాలు వేసుకొని వచ్చాడు. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ సిరియన్లు రాజు అక్కడ ఉన్న సైన్యానికి ఏం చెప్పాడంట? మీరెవ్వరూ సైనికులతో యుద్ధం చేయకండి, కేవలం రాజుతో మాత్రమే మీరు యుద్ధము చేయండి అనే విషయాన్ని చెప్తాడు. అయితే యెహోషాపాతు రాజు దగ్గరికి, మరి రాజవస్త్రాలు వేసుకున్నాడు కదా, అతనే రాజు అనుకొని అందరూ చుట్టుముట్టేసరికి అతనికి భయం వేసి అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను కాపాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా ప్రభువు చేశారు. కానీ ఆహాబు యొక్క పరిస్థితిని మనం చూస్తే, యుద్ధంలో ఆహాబు పరిస్థితి చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏం జరిగిందంట? ఒకడు మరి ఆ యొక్క విల్లు ఏం చేశాడు? గురి చూడలేదు, జస్ట్ తను చేసుకున్నాడు అనమాట. ఎలాగా ఎక్కడ బాణం వెయ్యాలని అతను ఆలోచించుకుంటున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంట? అది బాణము తిన్నగా వెళ్ళి ఆహాబుకు తగిలింది. ఆహాబుకి మొత్తం అంతా కవర్ చేసేసుకున్నాడు మొత్తం. అయితే అతనికి ఎక్కడ ఖాళీ ఉంది? ఈ మధ్యలో కొంచెమే ఖాళీ ఉందన్నమాట. చూడండి, ఆ ఖాళీలో కరెక్ట్గా దిగిందనమాట బాణం. దిగి అతను రక్త మడుగులో చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో చివరికి అతని గతి ఎలా జరిగిందండి? ఆ యుద్ధము జరుగుతూనే ఉంది, ఇతను రక్త మడుగులో తన ప్రాణాన్ని వదిలినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 రాజులు 22వ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో మన టాపిక్లోనికి ఇప్పుడు మనం ఇదంతా మనం ఈ యొక్క కాంటెస్ట్ చెప్పుకున్నాం సందర్భం.
అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, యెహోషాపాతు ఎందుకు మరి ఏ విధంగా నష్టపోయాడో మనం చూస్తున్నాం. యెహోషాపాతు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడే, కానీ ఎవరితో సహవాసం చేశాడండి? దుష్టుడైన రాజుతో సహవాసం చేశాడు. మనం కూడా దుష్టులైన వారితో ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు, స్నేహము చేయకూడదు. అలాగే మరి ఈ యొక్క అబద్ధమాడే ఆత్మలను మరి ఈ 400 మంది ఏం చేశారండి? అందరూ అబద్ధమాడారు కదా. అలాగే ఈ అబద్ధం మన చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారన్నమాట. సత్యము కాకుండా మన జీవితాల్లో ఏం పలుకుతూ ఉంటారు? అబద్ధాన్ని పలుకుతూ ఉంటారు. ఎప్పుడైనా మనం చూస్తే ఈ సత్యం పలికే వారికి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది, అబద్ధమాడే వాళ్ళకి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం గుర్తించాలి. ఎప్పుడు జనము విశ్వాసులు కూడా ఎటు సైడ్ ఉంటారండి? అబద్ధమాడే వారి చుట్టూనే తిరుగుతారు. సత్యము కోసం నిలబడేవారు చాలా తక్కువ. కానీ ఈ యొక్క అబద్ధమాడే ఆత్మలను మనం ఎలా గుర్తించాలంటారు? అందుకని యోహాను పత్రికలో ఏముందంటే, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు గుర్తించండి అని యోహాను భక్తుడు చెప్తారు. ప్రతి ఆత్మను మనం ఏం చేయకూడదంట? నమ్మకూడదు. మీ గృహాలకి చాలామంది వస్తారు, అమ్మా మేము పాస్టర్లమే, మేము మరి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాము, మీకు జరగబోయే విషయాలు చెప్పేస్తాము. ఆ విధంగా అన్నప్పుడు మీరు ఏం చేయకూడదు? నమ్మకూడదు. నమ్మకూడదు అంటే మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత మీకు నిజమైన దేవుని సేవకులంటే మీరు నమ్మొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చెప్తా ఉంటారు? అబద్ధమాడే ఆత్మలను గుర్తించే వివేచన, జ్ఞానము మనకు కావాలి. ఇవి కావాలంటే మనకేం చేయాలండి? ఆత్మల వివేచన వరం మనకి ఉండాలి. ప్రభువా, ఏ ఆత్మను నమ్మాలో ఏ ఆత్మను నమ్మకూడదో నాకు తెలియచేయం. అంతేకాదు, మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా మనము గుర్తించగలం. ఒకవేళ మనలో వివేచించే వరం లేదనుకోండి, ఏమవుతూ ఉంటాం? మనం మోసపోతూ ఉంటాం. ఎవరో వచ్చేదో చెప్తారు, ఇంకొకళ్ళు వచ్చేదో చెప్తూ ఉంటారు. మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాం? మోసపోతూ ఉంటాము. చివరికి గొప్ప నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఆహాబు జీవితంలో ఈ ఆత్మను నమ్మడం వలన ఏమైందండి? తన ప్రాణాన్నే కోల్పోయాడు. అలాగే మనము దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోతూ ఉంటాం. మనం సత్యం కోసం నిలబడ్డాం, కానీ ఇది సత్యం కాదు, ఇది అబద్ధం, మీరు చేసే తప్పు, ఇదే కరెక్టు అని చెప్తూ ఉంటారు. లేకపోతే ఆలోచన తప్పు, ఇది కరెక్టు అని మనల్ని ఏం చేస్తూ ఉంటారు? కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, మనం ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు, మనం పరీక్షించేవారిగా కూడా ఉండాలి. అందుకని మొట్టమొదటగా మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షిస్తేనే కానీ మనం ఎవరిని కూడా నమ్మకూడదు. ఈనాడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్టు ఏం జరుగుతుందండి? ఎంతోమందిని పిలుచుకుంటారు, ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. చాలామందిని మన మధ్య చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఆత్మను కూడా మనము నమ్మకూడదు, పరీక్షించాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం పరీక్షించాలి. ఇతను సత్య సంబంధ, అపవాది సంబంధ మనము గుర్తించాలి. అదేవిధంగా రెండవదిగా మన చుట్టూ ఉన్న విశ్వాసులు, మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆత్మ సంబంధులా, సత్య సంబంధులా, లేకపోతే అపవాది సంబంధులా మనము గుర్తించాలి. మనతో మాట్లాడేవారు సత్యం మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతున్నారా? సో మనం
అబద్ధానికి మొగ్గు చూపుతూ ఉంటే ఎంతమంది వచ్చేసారండి అక్కడ? 400 మంది ప్రవక్తలు వచ్చేసారు. అలాగే మనము కూడా అబద్ధాన్ని నమ్ముతూ, అబద్ధములో ఆనందిస్తూ, అబద్ధమాడేవారు ఏం చేస్తారు? ఇప్పుడు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. కానీ మనం వాటిని నమ్మి మోసపోయామా? ఏమవుతుంది? మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ యెహోషాపాతు, ఈ యొక్క ఆహాబు రాజు ఇద్దరు కూడా ఏం చేశారండి? దేవుని చిత్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దాని పర్యవసానం ఎలా ఉందండి? ఏం కోల్పోయారు? యెహోషాపాతు అయితే ప్రార్థన చేశాడు, దేవుడు కృప చూపించాడు. కానీ ఈ ఆహాబు ఏం చేశాడు? ప్రాణాన్నే కోల్పోయాడు. అలాగే మన జీవితాల్లో దేవుని యొక్క విలువైన కృపను మనం కోల్పోతూ ఉంటాం. ఇప్పుడు అబద్ధమాడే ఆత్మలను మనము నమ్మినప్పుడు, మన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉంటారు, మనతో ఎప్పుడు అబద్ధమే మాట్లాడుతూ ఉంటారు. వారి నోట ఎప్పుడు కూడా సత్యం అనేది ఉండదు. అలాంటి వారిని గుర్తించాలంటే దైవిక జ్ఞానము, వివేచన మనకు చాలా అవసరము. ఒకవేళ అలాంటి వ్యక్తులను మనం నమ్ముతున్నామా, చివరికి వాళ్ళు కాదు నష్టపోయేది. ఎవరు నష్టపోతారు? ఎవరు నమ్మారో వారే నష్టపోతూ ఉంటారు. నాలుగవదిగా మనం చూస్తే పరలోకంలో ఏం జరిగిందండి? మీటింగ్ జరిగింది. అలాగే మన జీవితాల్లో మనం తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడే కాదు, ఎక్కడ జరుగుతాయి మీటింగ్లు? పరలోకంలో ప్రభువారు కూడా డిస్కస్ చేస్తారు. అది మనం ఎప్పుడు కూడా గుర్తించవలసిన వారంగా ఉన్నాం. మన కష్టాలైనా, మన ఇబ్బందులైనా మనమే కాదు, మనతో పాటు ప్రభువు కూడా మన గురించి ఆలోచించేవారై ఉన్నారు. మనకు తగిన సమాధానాన్ని ప్రభు ఇచ్చేవారై ఉన్నారు. చివరిగా ఇలాంటి శక్తులను, ఇలాంటి ఆత్మలను మనం ఏం చేయాలండి? ఎప్పటికప్పుడు మనం వివేచిస్తూ, జ్ఞానంగా ఉంటూ, ప్రతి మనిషిని కూడా ఏం చేయాలంట? పరీక్షించుకుంటూ, ఇతను దేవుని సంబంధ కాదా, ఇతని నోట సత్యముందా లేదా, ఇతని జీవితంలో సత్యమున్నదా, అబద్ధం ఉన్నదా, మనం గుర్తించి అబద్ధమాడే ఆత్మలకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఒకవేళ దూరంగా ఉండకపోతే ఏం జరుగుతుందండి? దేవుని కృపను మనం కోల్పోతూ ఉంటాం. అందుకే యెహోషాపాతును దేవుడు కాపాడాడు, కానీ యెహోషాపాతుకి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చారండి. 35వ వచనం, అది కాదండి, 37వ వచనం. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. సో ఇక్కడ ప్రభువారు యెహోషాపాతుకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమని? నీవు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేశావు కాబట్టి నీ పనులకు భంగము. సో అబద్ధమాడే ఆత్మలతో మనం స్నేహము చేస్తే ఏం జరుగుతుందట? మన పనులకు భంగము కలుగుతుంది. దేవుని కృపను కూడా కోల్పోతాం. ఈ యెహోషాపాతు ప్రాణమైతే రక్షించుకున్నాడు, కానీ అతని ఓడలన్నీ కూడా ఏమైనాయట? దారిలోనే బద్దలైపోయినాయి. బంగారం తెచ్చే ఓడలన్నీ బద్దలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన చుట్టూ వినేవారి మాటలు, ఎవరి మాటలు మనం వింటున్నాం? సత్యము కలిగిన వారి మాటలు వింటున్నామా? అబద్ధము ఆడే ఆత్మలు కలిగిన వారి మాటలు మనం వింటూ ఉన్నామా? ఎక్కడైనా సరే మనం అలాంటి మాటలు వింటే మరి ఎంతో నష్టపోతాం. మనకి తెలుసు, ఇదివరకు చాలా స్కీమ్స్ వచ్చినాయి, అగ్రిగోల్డ్ అని రకరకాల స్కీమ్స్. ఏం చెప్తూ ఉంటారు వాళ్ళు? కొన్ని పాలసీలు అక్కడ మరి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారు ఫోను? మీరు లాటరీ గెలుచుకున్నారండి, లక్కీ డ్రా గెలుచుకున్నారు, రండి అంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? డబ్బులు కట్టండి అంటారు. ఏం చెప్తారు మనకి అక్కడ? సత్యం చెప్తారా, అబద్ధాలు చెప్తారా? అన్ని అబద్ధాలే చెప్తారు కదండి. మీరు ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఇంత అంత అని 1 గంట
ఊదరగొట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కట్టి నష్టపోయిన వాళ్ళని మనం ఈ దినం చాలామందిని చూస్తూ ఉన్నాం. అలాగూ డబ్బులు నష్టపోయి ఉరేసి చనిపోయిన వారు కూడా మనకి తెలుసు. అంటే మనం ఏ మాటలు వింటున్నాం? సత్యం వింటున్నామా, అబద్ధం వింటున్నామా? చెప్తారు వాళ్ళ వల్ల మోసపోయామండి, వీళ్ళ వల్ల మోసపోయామండి అని చెప్తూ ఉంటారు. కానీ వినే మనకేముండాలి? దైవిక జ్ఞానం ఉండాలి. మనం దైవిక జ్ఞానం లేకుండా ఎవరేది చెప్తే అది వింటూ మన జీవితాలను మనం నష్టపరుచుకునే వారిగా ఉండకూడదు. కొంతమంది ఇలాంటి ఆత్మను కలిగి ఉంటారు. మనం గుర్తించి గ్రహించాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు అట్టి కృపలు మనకు దయచేయునుగాక. ఆమేన్.